హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వార ఫలాలనేవి చూడబోతున్నాము. మేషరాశి వారి జనవరి నెల. జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు వీరికి అద్భుతమైన ఫలితాలనేవి చూడబోతున్నారు ఈ వారంలో. ఆ ఫలితాలేంటి? ఎలాంటి మంచి పనులనేవి జరగబోతున్నాయనేది ప్రత్యేకత మనం చూడబోతున్నాము. అలాగే మన ఛానల్‌లో జనవరి 2025 12 రాశుల వరకు ఎలా ఉండబోతుందో ప్రతి వీడియో అనేది కూడా మన ఛానల్‌లో ఉంది. ఆ వీడియోలు కూడా మీరు ఒకసారి అనేది కూడా చెక్ చేయొచ్చు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలు మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అక్రమ సంబంధాలు, చేతబడి నివారణ ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే వీరికి కీలక సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ వ్యాపారాన్ని అనేది కూడా అభివృద్ధి అనేది కూడా చేస్తుంటారు. వీరు కొత్తగా నూతన ఆభరణాలనేవి కూడా కొనుగోలు చేస్తుంటారు. నూతనంగా వస్తువులనేవి కొంటుంటారు. అలాగే బట్టలనేది కూడా కొంటుంటారు. కొత్తగా స్త్రీలు కూడా ఆభరణాలనేవి కూడా ఎక్కువ కొంటుంటారు. బంగారు ఆభరణాలు కొనే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది. వీరికి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలనేవి పెరిగి వాళ్ళతో కావాల్సిన పనులనేవి మీరు చేయించుకుంటారు. విద్యార్థులకి పడిన కష్టానికి ఫలితాలనేది కూడా చూడబోతున్నారు. వాళ్ళేదైనా ఎగ్జామ్స్ ఈ వారంలో రాస్తే మంచి మార్కులతో అనేది కూడా పాస్ అవుతుంటారు. ఉద్యోగులకు అధికారులతో ఉన్న వివాదాలు తొలగిపోయి సంతృప్తిగా అనేది కూడా ఉంటారు. అలాగే ఉద్యోగంలో మీరు పెను మార్పులనేవి కూడా చూడబోతున్నారు. మీకు అనుకూలమైన వాతావరణం పరంగా. అంటే ఉద్యోగం మీ జీతం పెంచే విధంగా, ఉన్న ఉద్యోగాలు హయ్యర్ పొజిషన్‌కెళ్ళే విధంగా అనేది కూడా చూడబోతున్నారు. ఎవరైనా ఉద్యోగం రాకుండా నిరుద్యోగులు ఉన్నట్టయితే మాత్రం మేషరాశి వారు ఈ వారంలో మీరు ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకొని మంచి పొజిషన్‌లో అనేది కూడా మీరు ఉండబోతున్నారు. అంతేకాకుండా మీరు చేపట్టిన కార్యక్రమాలనేవి ఉత్సాహంగా అనేది కూడా పూర్తి చేస్తుంటారు. మీరెలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టిన మేషరాశి వారు మంచి ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఆ పనులనేవి మీరు పూర్తి చేస్తుంటారు. సంఘంలో మీకు గౌరవ మర్యాదలనేవి కూడా పెరుగుతుంటాయి. మీకున్న ఈ వాతావరణంలో కావచ్చు, అంటే మీకున్న పరిసరాల్లో మీకున్న గౌరవ మర్యాదలనేవి కూడా ఎక్కువ పెరగబోతున్నాయి. ఇంతకాలం పడిన మీ కష్టాలనేవి పటాపంచలయిపోతుంటాయి. మీకెలాంటి కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా హాయిగా, సంతోషంగా అనేది కూడా గడుపుతున్నారు. ఇంటి ముందల ఏదైనా ఇబ్బందులు పడితే, ఆ ఇబ్బందులు కూడా మీకు తొలగిపోయే అవకాశాలు ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. వ్యాపారంలో అధిక లాభాలనేవి చూడబోతున్నారు. వ్యాపారంలో సకాలంలో పెట్టుబడులనేవి అందుకుంటారు. మీరు అన్ని రంగాల వారు అనుకూలమైన వాతావరణం అది కూడా ఉండబోతుంది. అన్ని రంగాల వారు అధిక లాభాలనేవి కూడా మీరు చూడబోతున్నారు. ఎవరికైనా సరే కోర్టు సమస్యలు ఉన్నట్టయితే మేషరాశి వారు ఆ కోర్టు సమస్యలో కూడా మీరే గెలిచే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ జనవరి ఈ 2025 సంవత్సరం ఈ 2025 సంవత్సరంలోనే మీరు మేషరాశి వారు కుబేరులయ్యే అవకాశం ఎక్కువ ఉండబోతుంది. మీకు ఎదురైన ప్రతి విషయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ఆ సమస్యలను పరిష్కారం చేసుకొని కుబేరులయ్యి రాజయోగం అనేది కూడా అనుభవించబోతున్నారు మేషరాశి వారు. మీరు పట్టిందల్లా బంగారంగా అన్నట్టుగా ఉంటుంది ఈ యొక్క వారం అనేది కూడా. ప్రతి విషయాల్లో మీకు అంత అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. మిమ్మల్ని ఎదిరించి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మీరు అనుకున్నదే పని చేస్తుంటారు. మీరు చేసిందే రాజు అన్నట్టుగా ఉంటుంది. అలాగా ప్రతి విషయంలో మీ యొక్క మార్క్ అనేది అలాగే ఉండిపోతుంది. మరీ ముఖ్యంగా మీకు ప్రేమ సమస్యలు ఏమైనా ఉన్నా సరే, ఆ ప్రేమ సమస్యలనేవి కూడా మీకు తొలగిపోతుంటాయి. ప్రేమ సమస్యలనేవి కూడా మీకు ఉండవు. ప్రేమికులు ఎవరైనా ఇబ్బంది పడ్డా వాళ్ళు ఈ జనవరి నెలలో ఈ యొక్క వారంలో కలుసుకునే అవకాశం అనేది కూడా ఉండబోతుంది. స్త్రీల విషయానికి వచ్చినట్టయితే వీరు కూడా చేసే పనిలో ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఉంటారు. ప్రేమ సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా స్త్రీ పురుషులు కూడా ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ఈ ఆరోగ్య విషయాల్లో మీరు ఎంతో జాగ్రత్తగా అనేది కూడా మీరు ఉండాలి. ఇంత మంచి జరుగుతున్నప్పుడు మీ మీద ఎప్పుడు ఒక చెడు చూపు, దురదృష్టి చూపు అనేది ఎక్కువగా మీ మీద అనేది కూడా ఉంటుంది. అది బయట స్త్రీ చూపు కావచ్చు, పక్కింటి వాళ్ళ చూపు కావచ్చు, ఎదురింటి వాళ్ళ చూపు కావచ్చు, మీ వ్యాపారంలో ఉన్న వాళ్ళ చూపు అయినా సరే కావచ్చు. మీరు బాగుండకూడదు, సంతోషంగా ఉండకూడదు, ఇబ్బందులు పడుకుంటూ రావాలి, కష్టాలు పడుకుంటూ రావాలని విపరీతంగా మీ మీద అనేది చెడు అనేది కుళ్ళు పోసుకుంటుంటారు. అది గనక మీరు సాల్వ్ చేసుకొని ఉన్నట్టయితే మాత్రం మీకంతా శుభం మంచిగా జరుగుతుంది. మీకిందాక నేను చెప్పినట్టు జాతకరీత్యా ఎలాంటి సమస్యలున్నా, మీ రాశింటూ మీరు తెలియక ఇబ్బందులు పడుతున్నా సరే, ఈ వీడియోలో కనపడుతున్న నంబర్‌కి ఫోను చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది, డౌట్ అనేది కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.